అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 16వ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కూడా దాగి ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త, ఒక వ్యక్తి లేదా ఒక అవకాశం రేపు మీ యొక్క జీవితంలో కొత్త దారిని కూడా తెరవవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే కొన్ని సంఘటనలు మీ యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలలో పెద్ద ఫలితాన్ని కూడా ఇస్తుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలను తీసుకురానున్న రోజు. చివరికి మీ వైపే విజయమే నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయి. మీరు ఎవరితోనైనా మాట్లాడుకున్నటువంటి విషయం రేపు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు మీ యొక్క మాటల వలన కొందరు మీకు దగ్గర అవుతారు కూడా, కొందరు దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క పనిలో ఒత్తిడి పెరిగే సూచనలు ఉంటాయి. అయితే మీ యొక్క తెలివి, మీ యొక్క అనుభవం కూడా మీకు సహాయపడతాయి. పై అధికారుల దృష్టిలో మీ యొక్క పనితనం మెరుగ్గా కనిపిస్తుంది. మీరు చేసినటువంటి కష్టానికి ప్రశంసలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి రేపు ఒక మంచి సమాచారం వినిపిస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేవారు ధైర్యంగా వెళ్ళి మీరు చెప్పే మాటల్లో నమ్మకం ఉంటే విజయం మీ వైపే ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ అవి పెద్ద సమస్యగా మారవు. వ్యాపారం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు లాభ నష్టాలు సమానంగా కనిపిస్తాయి. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. కొత్త కస్టమర్లను కలిసే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వటం మంచిది కాదు. భాగస్వామి వ్యాపారాలలో స్పష్టత అవసరం, లేకపోతే అపార్థాలు రావచ్చు. అదేవిధంగా ఐస్ క్రీమ్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ట్రేడింగ్ రంగాలలో ఉన్నటువంటి వారికి కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు మీరు చేసే ఒక పరిచయం భవిష్యత్తులో మీకు మంచి లాభాలను కూడా తెచ్చిపెడుతుంది. కుటుంబ విషయాలలో రేపు మీకు కొంత భావోద్వేగ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా తర్వాత ఒక బంధువు నుంచి ఒక వార్త రావచ్చు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ కూడా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా మీరు ముందుగా మాట్లాడితే సమస్యలను త్వరగా ముగించే విధంగా చూసుకుంటారు. పిల్లల విషయాలలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా చూసుకుంటే రేపు ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఉండవచ్చు, కానీ అవసరమైనటువంటి చోట ఖర్చు చేస్తే ఆ డబ్బు తిరిగి మంచి రూపంలో మీకు వస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బ్యాంకు పనులు, డాక్యుమెంట్స్, లోన్స్ వంటి విషయాలలో జాగ్రత్త అవసరం. తొందరపడి సంతకాలను చేయవద్దు. ఒక్కసారి పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు కష్టానికి ప్రశంసలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కొందరి కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపారం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు లాభ నష్టాలు సమానంగా కనిపిస్తాయి. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. కొత్త కస్టమర్లను కలిసే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వటం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టత అవసరం, లేకపోతే అపార్థాలు రావచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు భావోద్వేగాల రోజునే చెప్పవచ్చు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటను చెప్పడానికి ఇదే సరైనటువంటి సమయం కావచ్చు. తొందరపడకుండా అర్థం చేసుకునే విధంగా మాట్లాడాలి.
పాత అపార్థాలు తొలగిపోవచ్చు. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఒక ప్రత్యేక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రావచ్చు. కానీ ఎవరికైనా అది త్వరగా నమ్మకం పెట్టుకోవటం మంచిది కాదు. విద్యార్థులకు రేపు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు కాస్త కష్టపడితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. గురువుల సహాయం కూడా లభిస్తుంది. కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి అనుకూల సమయమనే చెప్పవచ్చు. టెక్నాలజీ, కంప్యూటర్స్, కమ్యూనికేషన్ రంగాలలో ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే రేపు అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సమయానికి భోజనం చేయటం, ఎక్కువగా నీళ్లు తాగటం చాలా అవసరం. బయట ఆహారం తగ్గించడం చాలా మంచిది. కొందరికి కాళ్ళనొప్పులు లేదా నరాల బలహీనత వంటి సమస్యలు ఉండవచ్చు. యోగా, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రేపు మీరు ఎవరినైనా కలవడం ద్వారా జీవితంలో కొత్త మార్పు ప్రారంభమయ్యే సూచనలు కూడా